అందరికీ హాయ్ అండి. ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నేను మొన్న ఒక 7 డేస్‌గా ఒక వీడియో చేశానండి, షార్ట్ వీడియో. అందులో ఏం చెప్పానంటే పొట్టేళ్ళు మీకు చూపించానండి, నా విత్తన పొట్టేళ్ళు. అది వచ్చేసి ఇదండి, ఇది విత్తన పొట్టేలు. ఈ పొట్టేలు ఏజ్, దీని ఏజ్ వచ్చేసి ఎంత ఉంటుందో మీరు కామెంట్లో నాకు తెలియజేయాలని చెప్పానండి. ఇదే అండి పొట్టేలు. కొంతమంది 3 ఇయర్స్ అన్నారు, కొంతమంది 2 ఇయర్స్ అన్నారు, కొంతమంది 2.5, ఈ విధంగా రకరకాలుగా కామెంట్ చేశారండి. దాని ఏజ్ వచ్చేసి కరెక్ట్గా 2.5 ఇయర్స్ అండి, అంటే 2 సంవత్సరాల 6 నెలలు దాని ఏజ్ వచ్చేసి. దీన్ని ఈ మధ్య సేల్ చేద్దామని అనుకుంటున్నానండి, ఎందుకంటే ఏజ్ అనేది అయిపోతుంది, దానికి పవర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి దీన్ని సేల్ చేద్దామని అనుకుంటున్నాను. దీని ధర 18,000 నుండి 20,000 మధ్యలో అమ్మి సేల్ చేద్దామని అనుకుంటున్నాను. ఏ ధరకు పోతుందో మీరు నా కామెంట్లో తెలియజేయండి. కామెంట్లో తెలియజేస్తే నేను మళ్ళీ నెక్స్ట్ టైం రిప్లై ఇస్తానండి. దీని మధ్యన సేల్ చేస్తాను. ఇంకొక చిన్న పిల్లను కూడా, పొట్టేలు పిల్లను మీకు ఆ రోజు చూపించాను. దాని ఏజ్ కూడా అడిగానండి. దాని ఏజ్ అడిగితే కొంతమంది 6 మంత్స్ అన్నారు, కొంతమంది 5 మంత్స్, 4 మంత్స్, ఇట్లా 9 మంత్స్ అని కూడా అన్నారు. దాని ఏజ్ కరెక్ట్ వచ్చేసి అక్టోబర్లో పుట్టిందండి. అక్టోబర్లో పుడితే ఇప్పుడు అక్టోబర్, నవంబరు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటే 5 మంత్స్ అండి. దీని ఏజ్ వచ్చేసి కరెక్ట్గా 5 మంత్స్. ఇక్కడ ఉందండి పొట్టేలు పిల్ల. దాని ఏజ్ వచ్చేసి 5 మంత్స్. కొంతమంది రకరకాలుగా పెట్టారు కామెంట్, కానీ కరెక్ట్ ఏజ్ 5 నెలలు. అయితే ఈ ఇంపార్టెంట్ విషయం అండి, ఇంకొక విషయం ఏంటంటే సీ ఫార్మర్స్ అయినా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దయచేసి మీరు వీడియో మొత్తం వినాలండి, ఎందుకంటే ఈ మంద అభివృద్ధి అనేది మొత్తం పొట్టేలు పైన ఆధారపడి ఉంటుంది. అంటే మన మందకు సగం బలము ఈ విత్తన పొట్టేలండి. విత్తన పొట్టేలు హెల్దీగా ఉంటేనే పుట్టే పిల్లలు కూడా మంచిగా పుడతాయి, ఎలాంటి డిసీజ్ రాకుండా ఉంటుంది. కొన్ని పిల్లలు విత్తన పొట్టేలు బాగాలేకపోతే పుట్టే పిల్లలు మంచిగా పుట్టవు, హెల్దీగా పుట్టవు, రోగాలు వస్తుంటాయి, చక్కగా పాలు త్రాగవు. ఎంత ప్రాబ్లం అనేది మనకు క్రియేట్ అవుతుంది. కాబట్టి విత్తన పొట్టు ఎంపికలో ఖచ్చితంగా చాలా కేర్ తీసుకోవాలండి, ఎందుకంటే మన మందకు సగం బలం విత్తన పొట్టేలు కదండి. మీరు ఒకటి ఏంటంటే, ఇప్పుడు విత్తన పొట్టేలు గురించి మాట్లాడుకుందాం, అది ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. విత్తన పొట్టేలు ఎంపికలో మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, అది ఎలా ఉండాలంటే దాని కళ్ళు అనేది చెమకియాలండి, అంత బాగుండాలి కళ్ళు. ఆ తర్వాత వచ్చేసి ఇలా గడ్డం ఉండాలండి. పొట్టేలుకు ఉంటుందండి ఈ విధంగా గడ్డ ఉండాలి, ఇలా పొట్టేలుకు ఇలా గడ్డ ఉండాలి. తర్వాత ఎత్తు పొడుగు ఉండాలండి, ఎత్తు పొడుగు ఉండాలి. నెక్స్ట్ టైం వచ్చేసి మంచి వెయిట్ గెయిన్తో మంచి స్ట్రాంగ్గా ఉండాలి. తర్వాత దాని వృషణాలండి, వృషణాలు ఇలా చిన్నగా ఉండాలి, ఇలా చిన్నగా ఉండాలి. జారిపోయినట్టు ఉండకూడదండి, విత్తన పొట్టేలు జారిపోయినట్టు ఉండకూడదు. మంచి మగతనం ఉట్టిపడేలా ఉండాలి, మంచి వెయిట్ గెయిన్తో ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. విత్తన పొట్టేలు కరెక్ట్ ఉంటేనే పుట్టే పిల్లలు మంచిగా పుడతాయి, హెల్దీగా పుడతాయి, వెయిట్ గెయిన్ వస్తాయి, తొందరగా మనం సేల్ చేసుకోవచ్చు. ఒక 3 మంత్స్లే 6 నుండి 7,000 వరకు సేల్ చేసుకోవచ్చు పిల్లలను. అంటే ఇది మనం ఏంటంటే బ్రీడింగ్ ఫామ్ వాళ్ళకు అనమాట. ఈ విధంగా విత్తన పొట్టేళ్ళు ఉండాలండి. ఇంకొకటి ఏంటంటే, ఈ విత్తన పొట్టేలు ఎంపికలో ఇంపార్టెంట్ ఏంటంటే, మన మందలో పుట్టింది కాకుండా వేరే మందలో నుంచి మనం కొనుక్కొచ్చుకోవాలండి. అది రిజల్ట్ బాగుంటుంది. మన మందలో పుట్టింది మనకు రిజల్ట్ బాగుండదు. వేరే మందలో నుండి ఇంకా ట్వీన్స్ పుడితే మాత్రం బెస్ట్ అండి. ట్వీన్స్ అంటే మన తెలంగాణ భాషలో వచ్చేసి ఔడాల పుడతాయి అంటారు. అంటే ఒక్కొక్క గొర్రె 2 పిల్లలను ఇస్తుంది. అందులో నుంచి ఒక మగ పిల్లని తీసుకొచ్చి విత్తన పొట్టేలు కుస్తే మాత్రం ఇంకా డబల్ రిజల్ట్ అండి, సూపర్ రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. తర్వాత మీరు ఇంకొక పని చేయాలండి, విత్తన పొట్టేలు విషయంలో మనం మందలో పుట్టింది కాకుండా వేరే మందల నుంచి తెచ్చుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఈవెన్ మనుషులకు కూడా అంతేనండి, ఎందుకంటే ఇప్పుడు డాక్టర్స్, సైంటిస్టులు కూడా చెప్తుండ్రు, మేనరికం అనేది మ్యారేజ్ చేసుకోవద్దండి. మేనరికంలను మ్యారేజ్ చేసుకుంటే బ్లడ్ రిలేషన్ ఒక్కటయ్యి ఆ పుట్టే పిల్లలు వికలాంగులుగా పుట్టడము, ఆరోగ్యంగా లేకుండా పుట్టడము, ఇలా ఏదో పోలియో వచ్చినట్లు రకరకాలుగా పుడతారు. కాబట్టి మేనరికాన్ని మొత్తం కట్ చేయాలని డాక్టర్స్ కూడా చెప్తుండ్రు. అంటే ఈవెన్ జీవాలలో కూడా అంతేనండి, మనం అందులో పుట్టిన దానికి, ఎందుకంటే
వాటికి కూడా బ్లడ్ రిలేషన్ ఉంటుంది వేరే మందుల నుండి, అందుకే తెచ్చుకొని జీవాల మీద విత్తన పొట్టేలు పెట్టుకోండి. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు పక్కగా విత్తన పొట్టేలు విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పోతు బాగుండాలి, ఎత్తుపొడు ఉండాలి, హెల్దీగా ఉండాలి, మగతను ఉట్టిపడేలా ఉండాలి, కళ్ళు చెమటియాలి, గడ్డం మంచిగా ఉండాలి, వృషణాలు చిన్నగా ఉండాలి, జారిపోయినట్టు ఉండకూడదు, ఎత్తు పొడుగు ఈ విధంగా ఉండాలి. వేరే మంద నుండి తెచ్చుకోవాలి, మన మందలో కాకుండా. ట్వీన్స్ అయితే ఇంకా బెస్ట్. ఇవన్నీ గుర్తుపెట్టుకొని విత్తన పొట్టేలను ఎంపిక చేసుకోండి. విత్తన పొట్టేలు బాగా లేదనుకోండి, విత్తన పొట్టేలు బాగా లేకపోతే పుట్టే పిల్లలు హెల్దీగా పుట్టవు, డిసీజ్ వస్తాయి, పాలు త్రాగవు, మనకు అంత టెన్షన్ అన్నమాట వాటితో పిల్లలతోటి. కాబట్టి విత్తన పొట్టేల విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. మీరు విత్తన పొట్టేల విషయంలో నెగ్లెక్ట్ చేయకండి. కాబట్టి విత్తన పొట్టేలు విషయంలో ఈ విధంగా మీరు జాగ్రత్తలు అనేది తీసుకొని మీరు విత్తన పొట్టేలను తీసుకోండి. తర్వాత కొంతమంది షీప్ ఫార్మర్సు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఈ విధంగా విత్తన పొట్టేలను జీవాలను ఉంచుకుంటారండి. అది వేస్ట్ అండి, రిజల్ట్ బాగుండదు. ఒక 5-6 ఏళ్ళు అయిందనుకోండి, విత్తన పొట్టేలు మన మీద కూడా మర్రబడి పొడిచే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అవి ఒక 3 ఇయర్స్ దాటితే మన మాట అవి వినవు. వాటికి పొగరు అనేది వస్తుందండి. పొగరు అనేది వచ్చి ఏం అర్థం కాక మనల్ని కూడా పొడవచ్చు, చెప్పలేము అది. కాబట్టి విత్తన పొట్టేల విషయంలో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోండి. మీ జీవాలను కాపాడుకోండి. మీ మందకే సగం బలము విత్తన పొట్టేలు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మీరు విత్తన పొట్టేలను పెంచుకోవాలని నేను కోరుకుంటున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, చాలామంది చూస్తున్నారండి నా వీడియోస్, కానీ లైక్ చేయట్లేదు. లైక్ ఇంపార్టెంట్ అండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలామందికి రికమెండెడ్ ద్వారా వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.